పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఇవాళ మా రాజేష్ సేటు ఏం కథ మోపు చేసిండో ఏందో. గాలికి పోయే కంపను తలకు చుట్టుకున్నట్టు ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ నెత్తి మీదనే వేసుకుంటాడు. చెప్తే ఈనాడు కొడితే ఏడుస్తాడు అన్నట్టు ఎంత చెప్పినా గంతేనుల్లా. పొద్దున్న నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏం చేస్తున్నాడో ఏందో. పాత ఫోన్లు కొంటాం, డిస్ప్లే వలిగిన ఫోన్లు కొంటాం, వెనకటి ఫోన్లు కొంటాం. అగో అనుకుంటానే ఉన్నా, ఈ పోరడు మళ్ళా కొత్త కథ షురు చేసిండు కదా. పాత ఫోన్లకు ఉల్లిగడ్డలు, పాత ఫోన్లకు రబ్బర్ బకెట్లు ఇస్తాం, పాత ఫోన్లకు కిలో చక్కెర ఇస్తాం. ఓ కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ మొక్క కూడా మళ్ళీ దందా షురు చేసినావు. పాత ఫోన్లు కొనుడేంది, ఉల్లిగడ్డ చక్కెర ఇచ్చుడేంది? ఏం చెప్పుమంటావు అని నా కష్టాలు. జీతమేమో సరిపోతలేదు, ఖర్చులేమో పెరిగిపోయినాయి. అందుకే ఇట్లా పార్ట్ టైం పని చేసుకుంటారా, పాత ఫోన్లు కొంటారా, పాత ఫోన్లు కొంటాం, పాత ఫోన్లు. కుంపదీసి మొన్న పోలీసులు పాత మొబైల్ ఫోన్లు కొని వేరే వాళ్ళకి అమ్మే గ్యాంగ్ని పట్టుకురు కదా. వీడు కూడా గ్యాంగ్లో చేరిండయింది. మెల్లగా ఏం తెలియనట్టే వీడు ఈ పాత ఫోన్లన్నీ ఏం చేస్తున్నాడు, వీని వెనకాల ఎవరెవరు ఉన్నారు మొత్తం కూపిలా అవుతా. ఏమైంది వాని, ఏమో ఆలోచిస్తున్నావు? నీ కాడ కూడా ఏమైనా పోర్లు ఉంటే నాకు కిలో చక్కెరనో కిలో ఉల్లిగడ్డనో, అంతకైతే ప్లాస్టిక్ బకెట్ ఇట్లా ఏమన్నా ఇస్తా. నీకోసం అయితే ఒకటి ఎక్కువనే ఇస్తా. నీకు చుట్టపోలే వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటే నాకు తెచ్చి. సరే గాని ఈ పాత ఫోన్లన్నీ పట్టుకుపోయి నువ్వేం చేస్తావు? ఇవి కొనేటోళ్ళు వేరే ఉన్నారు, నేను కొనుక్కపోయి వాళ్ళకి అమ్ముకుంటా. మస్తు పైసలు ఇస్తారు మంచిగానే. కొనేటోళ్ళ? ఎవరు వాళ్ళు, ఎక్కడుంటారు? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదబ్బా. రాత్రి పూట మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని వస్తారు. అక్కడ బస్తాలున్న ఫోన్లు ఇవ్వగానే పైసలు ఇస్తారు, పోతారు కలితే. అవునా? మరి ఆ పాత ఫోన్లను వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళు ఏం చెప్తే నాకెందుకు, కాకుండా పిచ్చోళ్ళు కానీ పాత ఫోన్లు కొనుక్కున్నాడు ఎందుకు, కొత్తవి కొనుక్కోవచ్చు కదా. ఎడ్డినా నిజంగా పిచ్చోళ్ళు వాళ్ళు కాదురా, పిగ్గు ఫెల్లో. నువ్వు పెద్ద పిచ్చోన్వి. అదేంది వానికి అట్లా తిడతావు? మరి లేకుంటే నీ దగ్గర పాత ఫోన్లు కొనేటోళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఏక్ నంబర్ సైబర్ నేరగాళ్ళు. ఆ పాత ఫోన్ల నుండి డాటా అంతా కలెక్ట్ చేసి దాని సాయంతో ఆ ఫోన్లు వాడిన బ్యాంక్ అకౌంట్ల నుండి లక్షల రూపాయలు కొట్టేస్తారు. ఏంది వాణి నువ్వు అనేది? ఈ పాత ఫోన్లు వెనుక గంట మొత్తలకున్నా? మరి మొన్నట్లా గోదావరికని పోలీసులు బీహార్ నుంచి వచ్చిన ఒక గ్యాంగ్ను పట్టుకుంటే వాళ్ళ దగ్గర 3 గోనె సంచుల్లో 4000 మొబైల్ ఫోన్లు దొరికినాయట. వాళ్ళు కూడా నీ లెక్కనే ఊరా తిరిగి పాత ఫోన్లను కొని సైబర్ క్రైమ్ చేసే గ్యాంగ్లకు అమ్ముతురంట. ఈ దందా గురించి నాకు తెలియదు వాణి, నిజంగా. అమ్మ తోడు. తెలియకపోతే తెలుసుకోవాలి. పాత ఫోన్ల గ్యాంగు ఫోన్లన్నిటిని పట్టుకుపోయి బీహార్ సైబర్ దొంగలకు అమ్ముతే వాళ్ళ ఫోన్లను రిపేర్ చేసి వాటిల నుండి పబ్లిక్ ఫోన్ చేసి మీకు లక్కీ డ్రా వచ్చింది, మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అయింది అనుకుంటే మోసం చేసి పైసలు గుంజుతుర్రట. మోసపోయిన వాళ్ళు కేసు పెడితే ఏమున్నది ఎంక్వైరీలా? IMEI నెంబరు ఫోన్ అమ్మినోళ్ళ పేరు మీద ఉంటదాయే. అయినా వాళ్ళు దొరికింది కదా ఇప్పుడు. ఇక నీ భర్త కూడా పడతారు కానీ పోలీసులు. ఓ తల్లి, నాకేం తెలియదు. నేనేదో చేతి ఖర్చులకు పైసలు వస్తేనే కక్కుర్తిపడి పని చేస్తున్నా. నువ్వు అవన్నీ పెంట చెప్తానా? మరి ఒక పని చేసే ముందు వెనక ముందు ఏం ఆలోచించవా? నడు ఆఫీస్కి. అమ్మని అమ్మ, ఈ ఫోన్లో పెంటద్దు, అంతకైతే ఇంకేదైనా పని చేసుకుంటా. వస్తా నాకు. పబ్లిక్ అర్థమైంది కదా ముచ్చట. వాడని ఫోన్లే కదా అని అమ్ముకుంటే సైబర్ నేరగాళ్ళు మీ ఫోన్లతో చేసే క్రైమ్లా మీరు కూడా ఇరుక్కునే కథ వస్తుంది అని అంటున్నారు పోలీసులు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, సరేనా?